యాకుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతిరూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యదోదరే తత్ప్రసాదాత్ జగదృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవోభవ. ఇప్పుడు పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు సశాస్త్రీయంగా తెలుసుకోబోతున్నాము. ఇందులో ప్రతిసారి చెప్పుకుంటున్నట్టు కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పబడిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. కొంచెం శ్రద్ధగా వింటే మీ రాశులవి గుర్తుగా ఉంటాయి. వృషభ రాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా ఈ వృషభ రాశిలోనికి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఈ 3 నక్షత్రాలు, ఈ 9 పాదాలు ఇవన్నీ కలిసి వృషభ రాశిలోనికి చెందుతాయి. ఇక్కడ ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 14 సూచిస్తోంది. కాబట్టి దీని అర్థం ఏంటి ఇప్పుడు తెలుసుకున్నారు. మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఆదాయం తగ్గింది, వ్యయం పెరిగి 14 ఉంది, మరి ఏం చేయాలి అంటే మనకి అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. అత్యవసరమైన ఖర్చులు మాత్రమే పెట్టండి, లేదంటే అప్పుల పాలు అయిపోతారు అని మనకు సూచిస్తుంది అనమాట. దాన్ని బట్టి మీ ఎక్స్పెండిచర్ని, మీ బడ్జెట్ని ఏం చేయాలి, ఏది ఇంపార్టెంట్, తప్పని మస్ట్ అయితేనే మీరు చేయాల్సి వస్తుంది, తప్పదు అన్నట్లు మాత్రమే చేసుకుంటూ ఉండాలి. అలాగే రాజపూజ్యం 5, అవమానం 4. ఇది పర్వాలేదు. కొన్ని సందర్భాలలో మనకేమవుతుంది, అవమానం ఎక్కువ అవుతుంది, రాజపూజ్యం తక్కువ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఏం చేయాలి మనం తెలుసుకుని ఏం చేస్తాం అంటే మాట ద్వారానే గౌరవం పెరిగేది. లోపల ఇచ్చిపుచ్చుకోవడం తర్వాత విషయాలు, కానీ ఫస్ట్ మనకి గౌరవం వచ్చేది మన మాట ద్వారానే. అవతల వాళ్ళని మనం గౌరవిస్తే వాడు మనం గౌరవిస్తాడు. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అని చెప్పేసి ఇంగ్లీష్లో చెప్తూ ఉంటారు. అదేవిధంగా గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఈ మాట ద్వారా మాత్రమే ఎక్కువగా సాధ్యపడుతూ ఉంటుంది. అంచేత మాటను కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడుకోవాలి. అయితే ఈ రాశి వారికి కూడా గురువు 31వ తారీఖు 5వ నెల 2026 వరకు మిథున రాశిలో, తదనంతరం కర్కాటక రాశిలోను సంచారం చేస్తూ ఉన్నారు. 31/10/2026 తర్వాత సింహరాశిలో ప్రవేశించి అక్కడ వక్రగతి చెంది మరలా తృతీయ స్థానం అయినటువంటి కర్కాటకంలోకి రావడం జరుగుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరంలో గురువు ట్విస్ట్ మొత్తం మీద 4 వెనక ముందు ఇట్లా 4 సార్లు. అయితే ఈయన ఖచ్చితంగా ఉండేది మాత్రం మిథున రాశిలోనే. అది కూడా మనకి 31వ తారీఖు 5వ నెల వరకు మాత్రమే అక్కడ ఉంటారు. కాబట్టి ఏదైనప్పటికీ కూడా గురువు యొక్క సంచారం ఎట్లా ఉంటుందంటే ఎక్కడ ఉన్నది అక్కడ ఫలితాలు, కొంచెం ఫలితం తగ్గినప్పటికీ కూడా, కొంత శక్తి తగ్గినప్పటికీ, బలం తగ్గినప్పటికీ కూడా ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థాన ఫలితమే అని చెప్పేసి మనకి కొంతమంది పెద్దలు చెప్పడం జరిగింది. తద్వారా మనం ఎక్కడ ఉన్న ఫలితాన్ని అక్కడ చెప్పుకుందాం. గురువు వరకు మాత్రమే ఇది, మిగతావన్నీ ఎనక స్థాన ఫలితాలు అట్లా చెప్తూ ఉంటారు. ఇక ఈ సంవత్సరం అంతా కూడా శని ఈ రాశి వారికి లాభస్థానంలో వీరికి మాత్రం చాలా ఉపయోగకరమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు శని భగవాన్ సంవత్సరం అంతా కూడా. అది కూడా సువర్ణమూర్తిగా ఉండటం వల్ల మరింత శుభ ఫలితాలు ఇవ్వడానికి. రాహు సంవత్సరాది లగాయతు కుంభరాశి అంటే దశమ స్థానంలో 5వ తారీఖు డిసెంబర్ నెల వరకు ఉంటారు. తదుపరి భాగ్యస్థానంలోకి వస్తున్నారు. అక్కడ కూడా మీకు భాగ్యస్థానంలో కానీ దశమ స్థానంలో కానీ రాహు యోగించజాలరు. అలాగే ఆయన అక్కడ అయితే అంత పూర్తి రజితమూర్తిగా ఉన్నారు కాబట్టి కొంత అనుకున్నంత చెడ్డ చెయ్యరు. అర్థమైంది. దశమస్థానం వృత్తి సంబంధమైనటువంటి ఇబ్బందులు అంత ఎక్కువగా ఉండవు. అలాగే భాగ్యస్థానం దగ్గరికి వచ్చేటికి మన తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానీ, అలాగే మన దైవ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ మనకి పెద్ద ఇబ్బందులు లేకుండా రజితమూర్తి కాబట్టి కొంతవరకు పెట్టినప్పటికీ పూర్తిగా ఇబ్బంది పెట్టరు. అదేవిధంగా ఇక్కడ కేతుగ్రహ సంచారం కూడా మనం తీసుకోవాలి. కేతుగ్రహ సంచారం సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 5వ తారీఖు డిసెంబర్ నెల వరకు అక్కడ ఉంటారు. ఆ తదుపరి వక్రగతి కారణంగా ఆయన తృతీయ స్థానం అయినటువంటి కర్కాటకంలోకి వస్తారు. ఆ తృతీయ స్థానం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ మనకి
ఈ సంవత్సరం అంతా కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ డిసెంబర్ వరకు మాత్రం కేతువు కూడా యోగకారకుడు కాదు. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ ఇక్కడ మనకు గోచరిస్తూ ఉన్నాయి. అయితే మొత్తం మీద మిగతా గ్రహాలు అన్నీ కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించిన మీద ఈ విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటే పాస్ అవ్వడం జరుగుతుంది, కానీ ర్యాంకులు కూడా వస్తాయి, వీళ్ళకి బాగానే ఉంటాయి. మెడికల్, ఇంజనీరింగ్, ఉన్నత విద్యలు చదివేటువంటి అవకాశం కూడా వీళ్ళకి కలుగుతోంది. విద్యార్థులకి మొత్తం మీద మంచి అవకాశాలు ఉన్నాయి, మంచి మార్కులు, ర్యాంకులు, మంచి సీట్లు వచ్చే పరిస్థితి అంతా కనపడుతున్నది. ఉద్యోగస్తులకి అయితే ప్రమోషన్లు వస్తున్నాయి. నిరుద్యోగులు కూడా కొన్ని ఉద్యోగ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకి, వ్యవసాయదారులకి మొట్టమొదటి పంట బాగానే పడుతుంది, తదుపరి దిగుబడి అంతా బాగానే వస్తుంది. అలాగే దాని ద్వారా వీళ్ళకి ఏమవుతుందంటే ఆ రుణాలు తీర్చేసుకోగలుగుతారు. రెండో పంట కూడా మనకి అనుకూలంగా ఉన్నది కాబట్టి కొంత ధనాన్ని మరలా దాచుకోవటం కానీ లేదా మరింత భూమి మీద పెట్టుబడి పెట్టడానికి కొనడానికి కానీ అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి వృషభ రాశి వారికి. ఇక వ్యాపారస్తులు కనుక తీసుకున్నట్టయితే క్రయ విక్రయాలన్నీ బాగున్నాయి, లాభాలు బాగానే వస్తాయి. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా వ్యాపారస్తులు కనబడుతుంది. అలాగే బిల్డింగ్ మెటీరియల్ అంటే గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి వస్తువులు అమ్మేవారికి విపరీతమైన లాభాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. అలాగే కళాకారులు చూసుకున్నట్టయితే టీవీ ఆర్టిస్టులు, అలాగే నటవర్గం, గాయకులకి వీళ్ళందరికీ కూడా మంచి గుర్తింపు వస్తుంది, మంచి ఆదాయం కూడా ఏర్పడుతోంది. అలాగే రాజకీయ నాయకులు కూడా ప్రజల్లో పలుకుబడి పెరుగుతుంది. ఎందుకంటే ప్రజల సమస్యలని పరిష్కరించడం ద్వారా, ప్రజలతోటి ఎక్కువగా ఉండటం ద్వారా, తద్వారా వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. మరలా వచ్చే సమయంలో, మరలా ఎన్నికలు వచ్చే సందర్భంలో వీరు మరలా గెలిచేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళ మధ్యలో మొహం చాటే తిరిగితే ఫలితాలు భిన్నంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి కూడా అనుకూలమైన కాలమే. కాంట్రాక్టుదారులకు కూడా మంచి పెద్ద కాంట్రాక్టులు కానీ వచ్చేసరికి అవకాశం కనబడుతూ ఉన్నది. ఉత్సాహంగా పనులు చేస్తారు, విశేషమైన లాభాలు కూడా ఈ కాంట్రాక్టులకు వస్తూ ఉన్నాయి. ఈ విధమైనటువంటి అలాగే ఈ రాశి స్త్రీలకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలన్నీ జరుగుతాయి. ఉద్యోగాల్లో ఉన్న వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. కోరుకున్న స్థలాల్లోనికి బదిలీలు అయ్యేటువంటి అవకాశం కూడా మనకి గోచరిస్తూ ఉన్నది. ఈ విధమైన ఫలితాలన్నీ వీటికి జరుగుతున్నాయి. కాబట్టి మొత్తంగా వృషభ రాశి వారికి మంచి ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మనం నవగ్రహ మంత్రాలు మాత్రం బీజాక్షరాలు కానివ్వండి, శ్లోకాలు కానివ్వండి, ఏదైనా సరే తప్పకుండా మీరు చేసుకోవటం అనేది, మిగతా గ్రహాలు కొన్ని ప్రతికూలమైన గ్రహాలు ఉండనే ఉంటాయి కాబట్టి వాటికన్నిటికీ కూడా శాంతి చేయడం ద్వారా మనకి మరింత ఈ సంవత్సరం అంతా హాయిగా జరిగే అవకాశం గోచార రీత్యా, జాతక రీత్యా కాదండి, గోచార రీత్యా ఈ విధంగా జరగటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. శుభం భూయాలు.